మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం రమణీ కళ్యాణం మూవీ రివ్యూ చూద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో రమణీ కళ్యాణం ఇది విజయ్ ఆదిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చింది గైస్. ఇది 2 hours 10 minutes రన్ టైమ్తో ఉంది. సో మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే యావరేజ్గా అనిపించింది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఈ సినిమాలో ఒక విజువల్లీ ఇంపేర్డ్ గర్ల్ మరియు వాక్ చేయలేని బాయ్ జీవితం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. మ్యాచ్ మేకింగ్ అరేంజ్మెంట్ ద్వారా వాళ్ళిద్దరి లైఫ్ కలుస్తుంది. ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నా కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్గా చూపించారు. స్టోరీ మెయిన్ ఎమోషన్స్, రిలేషన్షిప్స్, యాక్సెప్టెన్స్ మరియు హ్యూమన్ కనెక్షన్ మీద నడుస్తుంది. సో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ సినిమా గురించి మాట్లాడుకుంటే పేస్ మాత్రం స్లోగా ఉంది గైస్. బిగ్ హైప్ సినిమా కాదు, కంటెంట్ ఓరియంటెడ్ స్మాల్ ఎమోషనల్ ఫిల్మ్ లాగా ఉంది. సో హైప్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్స్ లేవు, కానీ ఎమోషనల్ డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. లీడ్ క్యారెక్టర్స్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ టచ్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ ని సపోర్ట్ చేస్తుంది. నేచురల్ అండ్ రియలిస్టిక్ ప్రెజెంటేషన్ చేశారు. సో నెగిటివ్స్ ఏంటంటే మిడిల్ లో నరేషన్ స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా ఫీలింగ్ ఇస్తాయి. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ల్యాగ్ అనిపించవచ్చు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ డెప్త్ ఇంకొంచెం ఉంటే బాగుండేదని నా ఒపీనియన్ గైస్. సో మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ కి బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ నేచురల్ విజువల్స్ ని మెయింటైన్ చేసింది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మూవీ ఇంకా బెటర్ గా అనిపించేదని నా ఫీలింగ్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ ఎల్ఎల్ సీన్స్ ఏం లేవు గైస్. ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్ గా చూడొచ్చు. వల్గర్ సీన్స్ ఆల్మోస్ట్ లేవు. ఎమోషనల్ రొమాన్స్ మాత్రమే ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లీడ్ క్యారెక్టర్స్ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయడం వల్ల రెగ్యులర్ తెలుగు కమర్షియల్ మూవీస్ కన్నా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. డైరెక్టర్ ఎమోషనల్ రియలిజం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సో ఎమోషనల్ డ్రామా లవర్స్ కి ఓకే అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా సెట్ అవుతుంది. ఫాస్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే యావరేజ్ గా అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. రమణీ కళ్యాణం సిన్సియర్ ఎమోషనల్ డ్రామా. స్లో నరేషన్ కొంచెం మైనస్ అయినా కానీ హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్ సినిమా లాగా కాకుండా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మైండ్ సెట్ తో చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి గైస్.